వెల్కమ్ టు ది లియో. విశాఖ పోర్టులో 25,000 కేజీల కొకైన్ డ్రగ్స్ దొరికింది. మనందరికీ తెలుసు అది సంజయ్ ఆక్వాకు సంబంధించిన కంపెనీ పేరు మీద వచ్చిందని తెలుసు. ఆ కంపెనీ వైసీపీ నేతలకు చెందిందని కూడా మనందరికీ తెలుసు. ఎప్పుడైతే సంజయ్ ఆక్వా పేరు బయటకు వచ్చిందో, అది వైసీపీ నేతలదనే పేరు బయటకు వచ్చిందో, పాపం జగన్మోహన్ రెడ్డికి తాడేపల్లిలో ఉక్కపోత మొదలైంది. ఎందుకంటే ఇదేమి చూసి చూడనట్టు వదిలేసే కేసేం కాదు. 25,000 కిలోల డ్రగ్స్, దాదాపు 50,000 కోట్ల రూపాయల విలువైనటువంటి డ్రగ్స్. అది ఇక్కడ కేవలం డ్రగ్స్ రావటం సంగతి పక్కన పెడితే, దీనికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు వెనక ఎవరున్నారనేది కూడా ఇక్కడ ప్రధాన అంశం. వాస్తవానికి 50,000 కోట్ల రూపాయలు బ్రెజిల్ దేశంలో కట్టేసి డ్రగ్స్ తెచ్చుకునే స్తోమత ఆ సంజయ్ ఆక్వాకు ఉందా అంటే లేదు. మరి ఎవరికి ఉంది? దీని వెనక వైసీపీ నేతలు ఉన్నారు. తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా ఆల్రెడీ కొద్దిగా లాగితేనే వీళ్ళంతా విజయసాయి రెడ్డికి సన్నిహితులు అని చెప్పి ఒక విషయం బయటపడింది. ఆ తర్వాత వైవి సుబ్బారెడ్డి బ్రెజిల్ ట్రిప్ ఒకటి బయటపడింది. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిని ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయి. తాజాగా జగన్మోహన్ రెడ్డి ఒక వ్యక్తిని నమ్ముకున్నాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే టీటీడీ ఈవో అయినటువంటి ధర్మారెడ్డి. ఎందుకు ధర్మారెడ్డిని నమ్ముకున్నాడు? ఆ ధర్మారెడ్డి ఏమైనా పెద్ద ఇదా అంటే, వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ధర్మారెడ్డి చాలా పెద్ద వ్యక్తే. ఎందుకంటే ధర్మారెడ్డి గతంలో అనేక విషయాలు డీల్ చేశాడు. ముఖ్యంగా ఆల్రెడీ ధర్మారెడ్డి సెంట్రల్ నుంచి వచ్చాడు. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వంలో రక్షణ శాఖలోనూ వాటిలోనూ వీటిలోనూ మనోడి కొద్దిగా సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ అందులో వర్క్ చేసే తర్వాత ఇక్కడికి వచ్చాడు. సరే, రాజశేఖర రెడ్డి టైంలో వచ్చాడు, ఆ తర్వాత నుంచి అలాగే ఉన్నాడు అనుకుంటే అది వేరే విషయం. అయితే రక్షణ శాఖలో తనకు ఆల్రెడీ పరిచయాలు ఉన్న నేపథ్యంలో వాటిని ఉపయోగించి ఏదో ఒకటి చేసి ఈ కేసు నుంచి బయటపడేయాలని చెప్పి ప్రయత్నం చేయాలని చెప్పి ధర్మారెడ్డిని కోరితే, ధర్మారెడ్డి మాత్రం నేను చేయలేనని చెప్పి 2 చేతులు ఎత్తేసాడట. ఎందుకు అంటే దానికి ఒక రీజన్ ఉంది. ఆల్రెడీ ఇందులో ఇంటర్పోల్ ఇన్వాల్వ్ అయి ఉంది. ఇంటర్పోల్ ఇన్వాల్వ్ అయితే కేసు ఏది ఆషామాషిగా ఉండదు, నిఘా ఉంటుంది పూర్తి స్థాయిలో. ఇంటర్పోలే కదా సమాచారం ఇచ్చింది, సో నిఘా ఉంటుంది. అలాగే సిబిఐ ఇన్వాల్వ్మెంట్ ఉంది. డ్రగ్ అనేది రెడ్ హ్యాండెడ్గా దొరికేసింది. అదే దొరకలేదు అనుకోండి ఏదో ఒకటి చేయొచ్చు, బట్ రెడ్ హ్యాండెడ్గా డ్రగ్ అనేది దొరికేసింది. సిబిఐ దాన్ని ధృవీకరించింది. ఇక ఇప్పుడు దొరకలేదు అంటాం ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. అలాగే సంజయ్ ఆక్వాకు వచ్చిందని చెప్పి కూడా నిర్ధారణ అయింది. వాళ్ళే చెప్పారు కదా, మేము కంటైనర్ ఆర్డర్ ఇచ్చాం వచ్చిందని చెప్తున్నారు, బట్ మేము ఈస్ట్ ఆర్డర్ ఇచ్చాం అందులోనేమో డ్రగ్ వచ్చిందని చెప్తున్నారు వాళ్ళు. సరే, కాబట్టి ఇవన్నీ దొరికిపోయాయి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు తాను ఏలి పెడితే ఎక్కడ ఇది తన మెడకు చుట్టుకుంటుందని ఒక భయంతో ధర్మారెడ్డి 2 చేతులు ఎత్తేయడంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గొంతులో పచ్చి వెలకాయ పడినట్టు అయింది. ఎందుకని ఆఖరికి చివరికి నమ్ముకున్న ధర్మారెడ్డి కూడా హ్యాండ్ ఇచ్చాడు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటా అని మీకు ధర్మారెడ్డి క్యాపబిలిటీ తేలంటే నేను ఒక ఉదాహరణ చెప్తాను వినండి ఒకసారి. గతంలో రఘురామకృష్ణరాజు అరెస్ట్ అయ్యాడు, తెలుసు కదా మనందరికీ. ఆర్మీ ఆసుపత్రికి వెళ్ళి అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేసి కస్టోడియల్ టార్చర్ చేస్తే ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వానికి చెందినటువంటి వైద్యులేమో దెబ్బలేమి లేవని రిపోర్ట్ ఇస్తే తన వైద్య పరీక్షల కోసం ఆర్మీ ఆసుపత్రికి రెఫర్ చేయించుకుని ఆర్మీ ఆసుపత్రికి వెళ్ళాడు. హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉన్నట్టుంది. వెళ్ళిన తర్వాత ఏమైంది, అక్కడ కానీ టార్చర్ జరిగింది అని నివేదిక వస్తే అది రాష్ట్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి కూడా ఇబ్బందిగా మారుతుందని ఆ నివేదికను ఎలాగైనా తారుమారు చేయాలని ప్రయత్నం చేశాడు. అందుకోసం ఇక్కడి నుంచి ఏపీ నుంచి కొంతమందిని ఆర్మీ ఆసుపత్రికి కూడా పంపడం జరిగింది అధికారుల్ని. అయితే అప్పుడు చక్రం తిప్పింది ఎవరయ్యా అంటే ఈ ధర్మారెడ్డి. ఎందుకని ఆల్రెడీ గతంలో ఆయన అందులో ఉన్నాడు కాబట్టి రక్షణ శాఖలో ఆ ఆసుపత్రి కూడా వారికి సంబంధించిందే కాబట్టి కేంద్రంలో ఉన్న కొంతమంది రక్షణ శాఖకు చెందిన కొన్ని పెద్ద తలకాయలను సంప్రదించి ఈ రిపోర్టును మార్చే ప్రయత్నం చేయాలని చెప్పి విశ్వ ప్రయత్నం చేశాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. బట్ కాకపోతే ఏంటంటే ఫెయిల్ అయ్యాడు, దగ్గర దాకా వచ్చి ఫెయిల్ అయ్యాడు. ఎందుకంటే అటుపక్క ఇన్వాల్వ్ అయి ఉన్నది కోర్టు. ఏదైనా తేడా వస్తే తర్వాత పుట్ట మునిగిపోతారు అందరూ. అందుకని ఏంటంటే విశ్వ ప్రయత్నం చేసినప్పటికీ కూడా తన స్టామినా అయితే చాలలేదు. మొత్తానికి టార్చర్ జరిగిందని రిపోర్ట్ వచ్చింది. అదే తర్వాత జరిగిందంతా మనందరికీ తెలిసిన విషయమే. అలాగే గతంలో మనం ఒకసారి మాట్లాడుకున్నాం ఆ 2 కోట్ల రూపాయలు విలువైన వజ్రాల వాచ్ గురించి. మనం ఆల్రెడీ గతంలో ఒకసారి మాట్లాడుకున్నాం, గుర్తుంది కదా. ఒక జడ్జి ఇంట్లో మ్యారేజ్కి పిలవని పేరంటానికి పిలవకపోయినా ఈయనతో పాటు ఇంకొక వ్యక్తి ఇద్దరు వెళ్ళి అయిపోయిన తర్వాత ఆ వ్యక్తికి ఆ వాచ్ని బహుమతిగా ఇచ్చే ప్రయత్నం చేశారు న్యాయమూర్తి ముందు. అప్పుడు వెంటనే ఆయన దాన్ని తిరస్కరించి బయటకు పోమంటే బయటకు వచ్చేసిన పరిస్థితి కదా. అది కూడా మాట్లాడుకున్నాం. అంటే ఆ ఘటనలో ఉన్నది కూడా ఎవరు? ఇదే ధర్మారెడ్డి. అంటే ధర్మారెడ్డి అనే వ్యక్తి తన ఏదైతే ఇప్పుడు టీటీడీకి రాష్ట్రపతి దగ్గర నుంచి ఇతర దేశాల అధ్యక్షుల దగ్గర నుంచి అనేక మంది వస్తుంటారు వెళుతుంటారు. అందులో అనేక మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో ప్రధాన న్యాయమూర్తి సహా అందరూ వచ్చి వెళ్ళేవాళ్ళే. సో వచ్చినప్పుడు ఆ పరిచయాలను టీటీడీ ఈవోగా
తను అక్కడ అందరితో పరిచయాలు పెంచుకుని తరువాత పరిచయాలను జగన్మోహన్ రెడ్డి కోసం ఉపయోగిస్తున్నాడు అనేది ఇక్కడ ప్రధాన వాదన. ఎస్, అది కరెక్ట్ కూడా, కాదంటానికి కూడా లేదు. ముఖ్యంగా న్యాయ వ్యవస్థకు సంబంధించి కొన్ని గట్టి పరిచయాలు ఏర్పరచుకుని తరువాత దాన్ని జగన్మోహన్ రెడ్డి కోసం లాబియింగ్ కోసం ఉపయోగిస్తున్నాడు అనేది అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే మొన్న ఒక న్యాయమూర్తికి 2 కోట్ల రూపాయలు విలువైన వాచ్ ఇచ్చే ప్రయత్నం చేస్తే వెంటనే తిరస్కరించారు. వాస్తవానికి దాని మీద అసలు విచారణ చేస్తే వీళ్ళ భగవతం అంతా బయటకు వచ్చేది. ఆ వార్త వచ్చిన తరువాత కూడా వీళ్ళు దాన్ని ఖండించే ప్రయత్నం చేయాలి. ఎక్కడ కూడా దానికి మాకు సంబంధం లేదని ఎక్కడ చెప్పలా. ఎందుకు చెప్పలేదంటే అందులో వాస్తవం ఉంది కాబట్టి ఇలాంటి పనులు చేసే ధర్మారెడ్డిని నమ్ముకుంటే పూర్తిగా హ్యాండ్ ఇచ్చాడు. ఎందుకు ధర్మారెడ్డి హ్యాండ్ ఇచ్చాడంటే ఇది ఇంటర్పోల్ వ్యవహారం, సిబిఐ ఇన్వాల్వ్ అయి ఉంది. ఒకవేళ ఎవరైనా సరే పై స్థాయిలో ఈ కేసుని కెలుకుతున్నారు, తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని తెలిస్తే నిఘా వాళ్ళ మీదకి మళ్ళద్ది. అప్పుడేం చేయాలి? వాళ్ళు దానికి బాధ్యులుగా మారాలి, వాళ్ళు విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ తలనొప్పి అంతా మనకెందుకు వచ్చిన తలనొప్పిలే అని చెప్పి ధర్మారెడ్డి ఇప్పుడు చేతులు ఎత్తేసినట్టు. లేకపోతే కనీసం ప్రయత్నం అన్నా చేతురు, తప్పించలేకపోయినా ఆ స్థాయిలో కొంత ప్రయత్నం అన్నా చేసేవాడే. ఎందుకు చేయలేదు అంటే ఇంటర్పోల్ ఉంది, సిబిఐ ఉంది, డ్రగ్ అనేది రెడ్ హ్యాండెడ్గా దొరికేసింది. ఇలాంటి సమయంలో మనం తలబెడితే అది మనకు మచ్చగా మారుతుంది. రెండోది, జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు గొడ్డు పరిస్థితులు ఎదురుగా ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ పార్టీ దాదాపుగా పుట్టమునిగిపోయిన పరిస్థితి, రేపు ఎన్నికల్లో ఖచ్చితంగా ఓటమి అనేది ఖాయమైన పరిస్థితి. ఇలాంటి సమయంలో ఆల్రెడీ ఓడిపోబోయే జగన్మోహన్ రెడ్డి విషయంలో ఇప్పుడు మనంగానే ఎక్కువగా ఇన్వాల్వ్ అయితే, ఆల్రెడీ 2-3 సార్లు ఇన్వాల్వ్ అయినందుకే మన పరువు మొత్తం పోయింది. ఇప్పుడు మళ్ళీ ఇన్వాల్వ్ అయితే రేపు ప్రభుత్వాలు మారిన తర్వాత నాకు ఇబ్బంది అయిపోతుందనే ఉద్దేశంతో ఇక జగన్మోహన్ రెడ్డిని కొద్దిగా దూరం పెడితే బెటర్ అనే ఒక ఉద్దేశంతోనే ధర్మారెడ్డి జగన్మోహన్ రెడ్డికి హ్యాండ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడటంలా. అరే కీలక సమయంలో ఆదుకుంటాడు అనుకున్న వ్యక్తే హ్యాండ్ ఇచ్చేశాడు, ఇప్పుడు నన్ను కాపాడేది ఎవరు? ఆల్రెడీ కేంద్రంలో కొంతమంది పెద్దలతో లాబింగ్ చేసే ప్రయత్నం చేసి దీన్ని బ్రిజిల్ స్థాయి నుంచి కదిపే ప్రయత్నం చేసినా అవ్వలేదు. విజయసాయిరెడ్డి తనకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించినా ఎటువంటి ప్రయోజనం లేదు. ఎందుకంటే ఇక్కడ డ్రగ్ అనేది రెడ్ హ్యాండెడ్గా దొరికింది, వచ్చిన వ్యక్తులు తెలుసు, తెచ్చిన వ్యక్తులు తెలుసు, అన్నీ తెలుసు. కాబట్టి ఇప్పుడు తప్పుకోవడానికి లేదు. ఇలా ప్రధాన ఉద్దేశం ఏంటంటే సంజయ్ ఆక్వా గారు నోరిప్పితే, వాళ్ళని ఎవరినైనా అరెస్ట్ చేసి విచారణ చేస్తే దాని వెనకున్న పెద్ద తలకాయలు బయటకు వస్తాయి. డబ్బు 50,000 కోట్లు పెట్టారు కదా, ఎవరు పెట్టారు డబ్బు, మీకు ఎక్కడిది ఇంత డబ్బు, ఇదే ప్రధాన విచారణ. డ్రగ్ కంటే కూడా 50,000 కోట్ల రూపాయల డబ్బు అనేది ఇక్కడ ప్రధానమైన విచారణకి అవకాశం కలిగే అంశం. అప్పుడు పెద్ద తలకాయలు బయటకు వస్తాయి. ఎన్నికల్లోపు ఏదైనా వైసీపీ నేత పేరు బయటకు వస్తే అది పార్టీకి మరింత ప్రమాదంగా మారుతుందనే ఒక ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి మల్లగులాలు పడుతున్నాడు. కీలక సమయంలో ఆదుకుంటాడు అనుకున్నటువంటి ధర్మారెడ్డి అయితే ఇప్పుడు హ్యాండ్ ఇచ్చేశాడు. గతంలో అనేక సందర్భాల్లో ఆదుకున్న మాట వాస్తవం. మనకు తెలుసు కదా, వివేక హత్య కేసుకు సంబంధించి లాబింగ్ల కోసం ఇతర దేశాల నుంచి వాళ్ళని జ్యోతిష్కుల్ని తీసుకొచ్చింది కూడా ధర్మారెడ్డి. కూడబెట్టి వ్యవహారం అంతా నడిపాడు. సో చేయగలిగినప్పుడు చేశాడు. బట్ ఇప్పుడు మాత్రం చేసే పరిస్థితి లేదు. ఎందుకు లేదు అంటే పుట్టమునిగిపోయే పార్టీ ఒకటైతే, 2 సిబిఐ ఇంటర్పోల్ ఇన్వాల్వ్ అవటం, డ్రగ్ రెడ్ హ్యాండెడ్గా దొరకటం, మీడియా అటెన్షన్ అంతా కూడా అట్టే ఉండటంతో ఇలాంటి సమయంలో మనం దాని జోలికి పోకూడదు, దాన్ని కెలకూడదనే ఒక ఉద్దేశంతోనే ఇక జగన్మోహన్ రెడ్డికి అయితే హ్యాండ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఏదైతే విశాఖ డ్రగ్స్ కేసు ఉందో అది జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా వేధిస్తుంది. తాడేపల్లి ప్యాలెస్లో ఆయనకి ప్రకంపన పుట్టిస్తుంది. ఇప్పటికే సిబిఐ ఏ క్షణం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది తెలియక మల్లగులాలు పడుతున్న పరిస్థితి. ఒక పక్క పార్టీ ఎన్నికల దగ్గర పడుతున్నాయి, మరో పక్క ప్రచారానికి వెళ్ళాలి, ఇంకో పక్క ఇలాంటి కేసుల్లో వైసీపీ నేతలు ఇరుక్కోవడం అనేది జగన్మోహన్ రెడ్డి మింగుడు పడిన అంశంగా మారింది. ఏది ఏమైనప్పటికీ ధర్మారెడ్డి షాక్తో జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితి అయిపోయింది.